Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel and alane mee friends and family ko share cheyandi. మా వీడియోలన్నీ మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ అంటే దాన్ని హిట్ చేయండి. ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే నార్మల్ ఈవినింగ్ వ్లాగ్. ఇప్పుడు 6:30 అవుతుంది టైము అండ్ ఇట్స్ అ వెడ్నెస్డే అండ్ ఇది June 18th తీసిన వ్లాగ్. ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు కూడా తెలియదు యాజ్ యూజువల్. కాకపోతే నేను వస్తూ శ్రావణ్ కోసం చికెన్ తీసుకొచ్చాను. చికెన్ చేసి పెడదామని చెప్పి నాకు ఎందుకో చికెన్ తినాలనిపించిందిలేండి. ఇంకా శవన్ పేరు వేసాను కొనుక్కొచ్చి. సో ఇప్పుడు మనమైతే బటర్ చికెన్ చేసుకుందాం. ఆ రెసిపీ నేను 2 days బ్యాక్ చూసాను. సజెషన్స్లో అదే రెసిపీ వస్తుంది నిన్నటి నుంచి. సో ఐ వాంటెడ్ టు ఈట్ అండ్ అన్నిటికీ మించి మా సైడ్ చేసే చికెన్ బిర్యానీ తినాలనిపించింది నాకు. వెరీ సింపుల్ ప్రాసెస్. సో శ్రవణ్ ఎలాగో మా సైడ్ చేసే చికెన్ బిర్యానీ అస్సలు తినడు, అది పులావ్ అంటాడు. ఇంకా తన కోసం బటర్ చికెన్ చేస్తాను, నేనేమో మా స్టైల్లో చికెన్ బిర్యానీ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం 6:30 అవుతుంది. అట్లీస్ట్ 7:30కి అంతా మన కుకింగ్ కంప్లీట్ చేయాలి. ఆకలిస్తుంది నాకు ఇప్పుడే. ఫస్ట్ అయితే లెట్స్. సో నేనైతే ఏజో నుంచి కొన్ని థింగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను, జస్ట్ లైక్ ఏ స్టాక్ అప్. అండ్ నాకు లెగ్గిన్స్ నచ్చట్లేదు ఈ మధ్య. మేబీ సమ్మర్ కదా, లెగ్గిన్స్ వేసుకుంటే చెమట పట్టేసి దురద పెట్టేస్తుంది అనమాట. కైండ్ ఆఫ్ ర్యాష్ లాగా వచ్చేస్తుంది. సో అందుకే నేను లెగ్గిన్స్ అవాయిడ్ చేసి ట్రౌజర్స్ కైండ్ ఆఫ్ ప్యాంట్స్ తీసుకుందామని చెప్పి సెట్ ఆఫ్ 2 ఆర్డర్ పెట్టాను. ఇది నాకు అరౌండ్ 200 పడింది. ఇప్పుడు ఏజియోలో సేల్ నడుస్తుంది కదా. సో ఈ 2 ప్యాంట్స్ అయితే నాకు ఐ థింక్ ఈ 2 కలిపి నాకు ఒక 400లో వచ్చేసి ఉంటుంది. ఇలా మంచిగా ఇలా వచ్చిందనమాట ప్యాంట్స్. సో ఇలా ఉంటుంది. సో ఇట్లా లూజ్గా కొంచెం బాగుంటుంది కదా లెగ్గిన్స్ ఎందుకని చెప్పి నేను ఇది ఒక ప్యాంట్. ఐ విల్ షో అనదర్ ప్యాంటు. సో ఇదొకటి అండ్ ఇంకొక ప్యాంట్ వచ్చేసి ఇదన్నమాట. సో వీటి మంచిగా మనకు పాకెట్స్ కూడా వచ్చేసింది అనమాట. సో మనం మంచిగా ఏమైనా పెట్టుకోవచ్చు. కుర్తాలు, షార్ట్ టాప్స్ అలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఇంకా లెగ్గిన్స్ ఎందుకులే, ఎండకి లెగ్గిన్స్ జీన్స్లో ఏవి నచ్చట్లేదు. సో ఇవి ఒకసారి ట్రై చేయాలి. ట్రై చేసి సైజ్ పర్ఫెక్ట్ ఉందో లేదో చూసుకోవాలన్నమాట. ఇఫ్ నాట్ మళ్ళీ మనం రిటర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను మల్టిపుల్ థింగ్స్ ఆర్డర్ పెట్టాను. సో ఏ వచ్చాయని చెప్పి నేను చెక్ చేయలేదు, యాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పి. సో ఇది ఒక కుర్తా అనమాట. ఇది కూడా నాకు 299 పడ్డది. నా దగ్గర ఇట్లా కైండ్ ఆఫ్ బటన్స్ వచ్చిన కుర్తాలు లేవు. చిన్న కుర్తీస్ ఇవి లైక్ 3/4 నా దగ్గర అసలు లేవు. అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. అసలు నా బర్త్డే కోసం నేను షాపింగ్ ఏం చేసుకోలేదు లిటరలీ. అందుకే కొన్ని ఆర్డర్ పెట్టేసుకున్నాను. బర్త్డే టైంలో వేసుకోవచ్చులే ఏమవుతుంది అని చెప్పేసి. సో ఇది వన్ ఆఫ్ దెమ్ అనమాట. సో నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉందని చెప్పి ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ థింక్ ఇది బ్యాగ్ అనుకుంటా. లెట్స్ సీ. ఇవన్నీ చూసా మా మమ్మీ ఎంతసేపు దీనికి షాపింగే అనుకుంటా ఉంటుంది. బట్ కొన్ని థింగ్స్ అయితే అవి మనకు ఎప్పటికీ కావాలి. నా హ్యాండ్ బ్యాగ్ పోయింది యాక్చువల్లీ, బాగా వాడేసేదాన్ని నేను. అందుకే ఐ బాట్ ఇట్. ఇట్లా కాంపాక్ట్గా ఉంటే మంచిగా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు క్యారీ చేయొచ్చు కదా. ఇట్లాంటి నా దగ్గర లేదు. అన్ని స్లింగ్ బ్యాగ్సే ఉన్నాయి. అందుకే ఐ వాంటెడ్ టు ట్రై ఇట్లాంటిది ఈసారి. అందుకే ఇది తీసుకున్నాను. ఇది కూడా నాకు అరౌండ్ 299 పడ్డది. మంచిగా దీంట్లో వాలెట్, వాటర్ బాటిల్, స్నాక్స్, మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. సో క్యూట్ ఉంది ప్యాకింగ్ అంతా కూడా, ఐ మీన్ చూడడానికి కూడా. అందుకే నేను ఇంకా ఓకే మచ్ నీడెడ్ మనకు ప్రస్తుతానికి అని చెప్పి తీసుకున్నా. సో అదనమాట. మంచిగా అన్నీ పెట్టేసుకోవచ్చు మనం. 2 పాకెట్స్ వచ్చింది. ఈ బ్యాగ్ అయితే నాకు 299 పడ్డది. సో నా బర్త్డే కోసం నేనే నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అందులో ఇది వన్ ఆఫ్ దెమ్. సో ఇది మనం ఆర్డర్ చేసిన వస్తువులు. మా శ్రవణ్ కానీ మా అమ్మ కానీ చూస్తే ఎంతసేపు షాపింగ్ దీనికి అనుకుంటారు. బట్ ఎవరు మనల్ని షాపింగ్ నుంచి ఆపలేరు కదా. సో అదనమాట. లాస్ట్ మంత్ ఎఫ్ వచ్చింది. ఇక కావాల్సిన థింగ్స్ అన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాం ఒకసారిగా, ఉండిపోతాయి కదా అని చెప్పి. ఇందులో మంచిగా మనం స్కార్ఫ్, వాటర్ బాటిల్, చిన్న వ్యాలెట్, చిన్న మేకప్ కిట్ అన్నీ క్యారీ చేయొచ్చు. అంత మంచిగా ఉందనమాట. సో అది. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్గా వ్లాగ్ ఏమవుతుందని చెప్పి. సో నేనేం చేశానంటే
నాకెందుకో ఎండబెట్టిన మామిడికాయలు తినాలనిపించింది ఫర్ సమ్ రీజన్, ఐ డోంట్ నో, ఎందుకో తినాలనిపించింది. అందుకే నిన్న వస్తూ మామిడికాయలు కొనుక్కొచ్చి దాన్ని కట్ చేసి రాత్రి ఉప్పులో నానబెట్టి పొద్దున ఆరబెట్టాను. వీళ్ళది దీన్ని ఆవకాయ కూడా చేసుకోవచ్చు, ఐ మీన్ ఆవకాయ కాదు మాగాయ చేసుకోవచ్చు. మ్యాంగో, డ్రై మ్యాంగో పచ్చడి. మేము బెల్లం వేయకుండా చేస్తాం, అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ లైక్ హెవెన్. మరి అంటే నాకు ఆవకాయ ఎందుకు నాకు అంత నచ్చదు, ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఆవకాయ. కానీ మా సైడ్ పెట్టే ఆ డ్రై మ్యాంగో పిక్కల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఆల్రెడీ వ్లాగ్లో కూడా పెట్టాను నేను, మా మమ్మీ వాళ్ళు ఇంట్లో చేసాము, బట్ నేను తీసుకురావడం మర్చిపోయినాను. సో అందుకే నేను మళ్ళీ వేసుకుంటున్నాను. అందులో కొంచెం పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాను, కొంచెం అలాగే స్టోర్ చేసుకుందాము. నాకు డైలీ ఆఫీస్ క్యాబ్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏసీ క్యాబ్ కదా, సో కొంచెం సఫకేటింగ్ వల్ల వామిటింగ్ వచ్చేలాగా ఉంటుంది ఈ మధ్య. నాట్ ఈవెన్ అంటే ఒక 1 month కదా అని అనిపిస్తుంది. నాకు మామూలుగానే క్యాబ్ నచ్చదు. అలాంటిది ఇప్పుడు టీటీ ఇస్తున్నారు, ఆ టీటీలో ఎంత సఫకేటింగ్ ఉందంటే అసలు పొద్దున్నే వామిటింగ్ వచ్చేలాగా ఉంటుంది. నేను పొద్దున్నే షిఫ్ట్కి వెళ్తున్నాను కాబట్టి, సో మనం దాన్ని ఇగ్నోర్ చేయడానికి డ్రై మ్యాంగోస్ వాడేద్దాం ప్రస్తుతానికి. అదనమాట. ఫస్ట్ మనం వంట చేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్ గాయ్స్. మీలో ఎంతమందికి చికెన్ కడగడం అంటే అస్సలు ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే అస్సలు నచ్చదు, ఆప్షన్ లేదు. శ్రావణ్ ఉంటే శ్రావణ్ దగ్గర కడిగి తీసాను, బట్ దెర్ ఈజ్ నో ఆప్షన్ ఫర్ మీ. కాబట్టి ఇప్పుడు నేనే కడగాలి. బటర్ చికెన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి, సో ఫస్ట్ చికెన్ కడిగి పక్కకు పెట్టేసామంటే మళ్ళీ ఇంగ్రీడియంట్స్ అవన్నీ రెడీ చేసుకున్నాము. నేను ప్రాసెస్ మొత్తం చూపించట్లేదు బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్కి తెలుసు బటర్ చికెన్ ఎలా చేయాలని చెప్పి. ఎవరికైనా తెలియకపోతే చెప్పండి, నేను సింపుల్ ప్రాసెస్ చెప్తాను, వెరీ సింపుల్, మరి పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు, వెరీ సింపుల్ ప్రాసెస్. మీకు ఇంట్రెస్ట్ చెప్పండి, ఐ విల్ షో దట్ రెసిపీ ఆల్సో. ఎనీవే ఐ విల్ షూట్ చేస్తాను, బట్ స్టిల్ షూట్ చేసేటప్పుడు మళ్ళీ ఎందుకు కమెంట్లు పెట్టడం, ఐఎమ్ సారీ. సో నేను షూట్ చేస్తే దాన్ని కూడా పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ గైస్. ఇది చాలా కష్టమైన పని, నాకు చేయాలి తప్పదు. ఇది కడిగి ప్రాసెస్ మొత్తం. సో ఫైనల్గా వంట అయ్యేటప్పటికి మనం ఇలా తయారయ్యాము. యాక్చువల్గా నేను బటర్ చికెన్ రెసిపీ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను, అందుకే షూట్ చేయలేకపోయాను. అంటే మిస్ చేశాను అన్నమాట రెసిపీ షూట్ చేయడము. ఇంకా సరేలే, హాఫ్ ద రెసిపీ అయిపోయింది కదా, ఇంకేం షూట్ చేస్తామనేసి వదిలేసాను అనమాట. సో ఫస్ట్ టైం ట్రై చేస్తాను కాబట్టి ఫస్ట్ టైం బాగా వస్తే నెక్స్ట్ టైం రెసిపీ చూద్దామని చెప్పి లైట్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ మన వంట అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. వంట అయిపోయాక మళ్ళీ కలుస్తా. మామూలుగా డైలీ ఈ టైం వరకు మంచిగా పడుకుంటాను, కాసేపు నిద్రపోను, జస్ట్ ఇట్లా లైట్ డౌన్ అవుతాను. కాకపోతే ఈరోజు వంట వార్పు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కాబట్టి ఇంత టైం అయిందనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ 7:45. వీఆర్ డన్ విత్ ద కుకింగ్. సో కుకింగ్ మొత్తం అయిపోయాక మళ్ళీ కలుస్తాం. సో మన వంట వార్పు ప్రోగ్రామ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఐల్ షో దిస్ ఈస్ బటర్ చికెన్. ఎంత ఎమ్మీగా ఉంది కదా చూడడానికి. అండ్ ఇక్కడ వైట్ రైస్ అవుతుంది యాజ్ యూజువల్. మా శ్రవణ్ బాబు తినడు కాబట్టి. అండ్ దిస్ ఈస్ చికెన్ పులావ్. ఇక్కడైతే పలావ్ అంటారు, మా ఊళ్ళో అయితే దీన్ని బిర్యానీ అంటారు. సో నేనైతే బిర్యానీ అనుకుంటా, స్మెల్ చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడైతే మనం ఫుడ్ పెట్టుకొని తిందాం. సో ఫైనలీ దిస్ ఈస్ మై బిర్యానీ అన్నమాట. సో దిస్ ఈస్ ఫర్ టేస్టింగ్ టైం. కొంచెం వాటర్ ఎక్కువైంది బట్ స్టిల్ ఫైన్. కాలుతుంది చెయ్యి. ఫస్ట్ బిర్యానీ తింటా. బటర్ చికెన్ వేద్దాం. కారం లేదు దేంట్లో, నేను చాలా తక్కువ కారం తింటా. సో దట్స్ ఇట్. యాక్చువల్లీ బటర్ చికెన్ ఇంకా బాగుంది. సో తినేందుకు కలుసు. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. యాజ్ యూజువల్ నేను అవుట్రో చెప్పడం మర్చిపోయాను ఆ వ్లాగ్లో. అంటే మొత్తం
తినేసాక నేను వాక్ చేస్తాను. ఇంకా ఆలోపు శ్రావణ్ వచ్చాడు. ఇంకా తిని పడుకునేసాం కాబట్టి ఇంకా ఆరో అవుటర్ ఇవ్వడం కూడా మర్చిపోయాను నేను. యాక్చువల్లీ మేము బయట వెళ్ళామనుకుంటా ఆ రోజుతో వర్క్ మీద, ఇంకా మర్చిపోయాను అవుటర్ ఇవ్వడము. అది ఇప్పుడు వ్లాగ్ ఎడిట్ చేసిన గుర్తొచ్చి మన అవుటర్ అనే ఇవ్వలేదు ఈ వ్లాగ్కి అని, అందుకే ఇప్పుడు ఇస్తున్నాను. ఐ హోప్ మీకు మా వ్లాగ్ నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రొడక్ట్ లింక్స్ కావాలంటే ప్లీజ్ డూ కమెంట్, ఓకేనా? నేను ప్రొడక్ట్ లింక్స్ అన్ని ఇస్తాను. అండ్ మా ఊర్లో చేసే బిర్యానీ రెసిపీ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ రెసిపీ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వెరీ సింపుల్, నాలాగా ఇప్పుడే బేసిక్ కుకింగ్ నేర్చుకున్న వాళ్ళందరూ మంచిగా చేసేవచ్చు అనమాట. సో బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్